ప్రస్తుతం మనతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నారు. మాస్టర్తో మాట్లాడదాం. బయటకు వచ్చిన తర్వాత అసలు ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారు? హాయ్ సార్. హలో అండి, హలో నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది చిట్టుబాబు గారి ఇంటికి మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్కి రావడం. ఎందుకంటే ముందు చాలా కులాలు మతాలు అని చెప్పేసి చాలా కాంట్రవర్సీ చేశారు. బట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత, మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎలా అనిపిస్తుంది క్రిస్మస్ సెలబ్రేషన్స్ బిఫోర్ ఎప్పుడైనా చేశారు? అయ్యో, చాలా దగ్గర వెళ్ళాను. నాట్ ఓన్లీ క్రిస్మస్, సంక్రాంతికి ఊరికి వెళ్తాను. ఓకే. సో నేను పుట్టింది పెరిగిందంతా కూడా కొత్తూరు ఇందుగురుపేటలోనే, నెల్లూరు కొత్తూరు ఇందుగురుపేట. అక్కడ నోముల పండుగలు చేసుకుంటాము, తర్వాత వినాయక చవితి చేస్తాము. అలానే మా చిట్టిబాబు గారు అని చెప్పి నా గురువు అనమాట. ఆయన దగ్గర నేను షోస్ చేశాను. ఆయన క్రిస్టియన్, ఆయనతో పాటు చర్చిలకు వెళ్ళి ఉన్నాము. అంటే ఇది అది కాదు. సో నాకు అలాంటి ఏం లేవు. వీఆర్ ఇండియన్స్, హ్యాపీగా ఉండాలి. అంటే కాకపోతే ఎవరు మతాలు వాళ్ళకి ఇష్టం. సో విల్ రెస్పెక్ట్. ఇది మీ ఎవడు టైంలో కూడా నేను తిరుపతికి వెళ్ళాను. సో తిరుపతికి వెళ్ళి మా ఫ్యామిలీతో కూడా తిరుపతికి వెళ్ళాను అనమాట. అప్పుడు ఇది మన ఎవడు టైంలో దిల్రాజు గారు ఇదంతా కూడా. సో అలా ఏం లేదు. ఏది ఈ మతం ఆ మతం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఏం లేదు. నేను చెప్పాను కదా, మనిషి పుట్టిన తర్వాత పుట్టిన మతం, అంతేగాని మతం పుట్టాక మనుషులు పుట్టలేదు. సో మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు తెలియదు మన ఏ కులం అని. మన పుట్టిన తర్వాత అమ్మో, అక్క, చెల్లిలో, తమ్ముడో, బంధువులో ఎవడో ఒకటి చెప్పేదాకా తెలియదు మన ఈ కులం ఈ మతం అని. సో అది లేదు అదంతా. సో బస్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుగుతుంటే ఇప్పుడు చిట్టిబాబు గారు ఉన్నారు, పిలిచారు. దీంట్లో ఏంటంటే హ్యాపీ ఏంటంటే అనాథ పిల్లలకి మన బట్టలు పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు. సో నేను కొంచెం అంతో ఎంతో మీ అందరి ఆదరణతో కొంచెం పేరు తెచ్చుకొని, సెలబ్రిటీ ఒక పేరు తెచ్చుకున్నాను. సో నేను వచ్చాను అని అంటే, అరే జానీ మాస్టర్ వచ్చారు కదా, ఆయన చేతుల మీద తీసుకున్నాను. అరే టీవీలో చూస్తాం కదా జానీ మాస్టర్ అని, డీ చూస్తుంటారు కాబట్టి. సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే ఆనందం చాలని, అంతే. దాని గురించి అంతే, ఇంకేం. సో ఇప్పుడు దోప్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం ట్రెండింగ్లో దోప్ సాంగ్ ఉంది. ఏంటి అసలు ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు దోప్ ఏంటి సార్? దోప్ అది మీనింగ్ ఏంటి? దోప్ అంటే తోపే అంటే పేరు. సో అది యాక్చువల్లీ నేను చెప్పడం కంటే శంకర్ సార్ చెప్తే బాగుంటుంది దాని గురించి. ఎందుకనంటే అది డిజైన్ చేసింది ఆయన. ఓకే. సో ఆ పదం డిజైన్ చేసింది ఆయన. సో అది మేబీ ట్రైలర్ తర్వాత, మూవీ తర్వాత మేబీ చెప్తారేమో. సో అంటే శంకర్ గారి డైరెక్షన్లో మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు. ఎవరు సజెస్ట్ చేశారు కొరియోగ్రఫర్? ఎందుకంటే రామ్ చరణ్ గారికి మీరు చాలా ఇష్టమైన కొరియోగ్రఫర్. ఎవరు సజెస్ట్ చేశారు? సార్, ఈ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుదేవ్ మాస్టర్ గారు చేయాలి. ఓకే. సో ప్రభు మాస్టర్కు చెయ్యాలి అని ఎందుకో నాకు తెలీదు. ప్రభు మాస్టర్ నా పేరు చెప్పారు. ఓకే. జానీ మాస్టర్ ఇట్లా నా దగ్గర చేశారు అదని చెప్పి. అప్పుడు శంకర్ గారు ఒకసారి పిలిపించి మాట్లాడారు. దాని తర్వాత చరణ్ సార్ని కూడా అడిగితే జానీ మాస్టర్తో వెళ్ళాలనుకుంటున్నాను. అయ్యో తప్పకుండా అని చెప్పి ఆయన ఇది చేసి, సో ప్రభు మాస్టర్ సాంగ్ నన్ను నమ్మి శంకర్ గారు ఇచ్చారనమాట. అంటే ప్రభు మాస్టర్ చేయాల్సిన సాంగ్ నాకు ఇచ్చి, నన్ను నమ్మి, చాలా పెద్ద సెట్ అది, చాలా నమ్మి నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ప్రభుదేవ్ మాస్టర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ గారికి అండ్ హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. మిగతా తర్వాత ఈ సాంగ్ గురించి తర్వాత మాట్లాడతా. అయితే మాట్లాడాలి. అయితే మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి బిఫోర్ మీ మైండ్ సెట్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది? కాన్ఫిడెన్స్ కానీ మైండ్ సెట్ కానీ ఏమైనా చేంజ్ అయింది? లేదు, ఇంతకుముందు పొర ఉండేది, ఇప్పుడు పొర పోయింది. చాలా డిఫరెన్స్. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత, అంటే ఇద్దరు నేషనల్ అవార్డు తీసుకున్న ఆర్టిస్టులు ఇలా జైలుకి వెళ్ళడం అనేది చాలా బాధ అనిపించింది. ఏమంటారు? నేను అంటే ఒక్క ప్లేస్ అని కాదు, మ్యాక్స్ నెల్లూరులో అయితే బర్నా గారు అని చెప్పి అక్కడ క్రిస్మస్ ఒక 10,000 మంది ఎక్కువ, చాలా మంది వస్తుంటారు అక్కడ. గ్రౌండ్లో చేస్తారు. అంటే అన్ని పండుగలు చేసుకుంటాం, నాట్ ఓన్లీ క్రిస్మస్. అవునవును సార్, నేను ఇండియన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో మనం పుట్టిన తర్వాత, అంటే మనం పుట్టినప్పుడు తెలియదు మన మతం. పుట్టిన తర్వాత అమ్మో, అక్కో, చెల్లెలో, తమ్ముడో, బంధువులో ఎవరో చెప్పేదాకా తెలియదు మన ఈ కులం ఈ మతం అని. సో అలాంటి కులాల మతాల గురించి ఎక్కువ నేను ఇంపార్టెంట్ ఇవ్వను. సో ఆన్ దిస్ అకేషన్, క్రిస్మస్ అకేషన్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లైక్ మీ మనసులో మాట. సినీ ఇండస్ట్రీ మీద చూసినట్లయితే మనకి చాలా ఇష్యూస్ మీద ఇష్యూస్ రన్ అవుతూనే ఉన్నాయి కదా. సో అందరికి మీ సైడ్ నుంచి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, ఈ క్రిస్మస్ నుంచి స్టార్ట్ అయ్యి, న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి, సో అందరు ఇళ్ళల్లో, అంటే అందరు ఇళ్ళల్లో కానీ అండ్ అందరు లైఫ్లో
ఓ మంచి హ్యాపీనెస్ ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే రీసెంట్ టైమ్స్లో ఇది అడగకూడదు ఇక్కడ తీన్మార్ మల్లన్న గారు ఒక కాంట్రవర్సీగా ఒక మాట మాట్లాడారు నేషనల్ అవార్డు గురించి. సో అది వినే ఉంటారు, మీరు అడగాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద మీరేం చెప్తారు? నేను ఈ విషయాల తర్వాత మాట్లాడతాను. అంటే అందుకే అడిగింది తీన్మార్ మల్లన్న గారు అంటే ఒక పర్టికులర్ మీ పేరు మెన్షన్ చేసి చెప్పారు, అందుకని నేను మళ్ళీ మీ అభిప్రాయం చెప్పండి. ఓకే సార్, మీ యొక్క డాన్స్ కొరియోగ్రఫీ మళ్ళీ మేము ఎప్పుడు చూడొచ్చు అంటారు? సార్ మీ యొక్క డాన్స్ తెరపైన మళ్ళీ తెలుగు ఆడియన్స్ ఎప్పుడు చూడొచ్చు అంటారు? నా డాన్స్ ఈ మన ఇది RC15 వచ్చింది కదా, సో దాంతో బాగుంటుంది. ఇంకా CG వర్క్ దాన్ని ఏం చూపిలేదు, ఓకే. ఓన్లీ డాన్స్ స్టెప్స్ అర్థం అవ్వాలని చెప్పి అది పెట్టారు. సో స్క్రీన్ మీద వెళ్ళిన తర్వాత చాలా మీరు సర్ప్రైజ్ అవుతారు. వావ్, థ్యాంక్ యూ. సార్ మీతో అంటే ఇంతకు ముందు ఉన్న టీమే ఉందా, మీ డ్యాన్స్ కొరియోగ్రఫీ టీము ఇంతకు ముందు ఉన్న టీమే ఉందా, లేకపోతే మీరు బయటకు వచ్చిన వరకు ఏమైనా చేంజెస్ తీసుకొచ్చారా ఆ టీంలో? ఏం లేదు, నన్ను నమ్ముకొని ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏదైనా చిన్న చిన్నవి జరుగుతుంటాయి లైఫ్లో, బట్ అది దానివల్ల నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాను అనమాట. సో చాలామంది ఒక 1 year ఉంటారు, 2 years ఉంటారు. తొందరగా మాస్టర్ అవ్వాలనుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఎక్కువ నేర్చుకొని అంటే ఎక్కువ కాలం నేర్చుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళని అంటే వాళ్ళ ఇష్టాలు అనమాట. సో అలాగా నా దగ్గర నుంచి వెళ్ళిన చెప్పారు కదా, చాలామంది జిత్తు మాస్టర్ ఉన్నారు, శిరీష్ మాస్టర్ ఉన్నాడు, భాను మాస్టర్ ఉన్నారు. బాలీవుడ్లో మీరు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేశారు, బట్ అది రిలీజ్ అయింది, ఎక్కడ కూడా మీ నేమ్ కనిపించలేదు. రీసెంట్గా మేము కూడా చూసాం, మీరు ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. మీ ఒపీనియన్ ఏంటి? నాకు అది ఏం తెలియదు, నాకు ఎందుకు ఏంటని తెలియదు. బట్ సాంగ్ హిట్ అయింది, మీరు అందరూ ఆదరించారు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. పేరుతో ఉంది, మీ గుండెల్లో పేరు ఉంది కాబట్టి పాట చూడంగానే అది జానీ మాస్టర్ చేశారని చెప్పి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు కదా. సో మీ లవ్ వల్ల నాకు అది సాధ్యమైంది. సో అది మీ మనసులో తెలుసు కాబట్టి, మీ మనసులో నా పేరు ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఉన్నా లేకపోయినా పర్లేదు. రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? పడింది కదా మీకు. సార్ మొత్తం ఎన్ని సాంగ్స్ చేస్తారు గేమ్ చేంజర్లో? ఒకటే సాంగ్. అంటే 4 సాంగ్ చేస్తున్నట్టు బయటకు వినిపించింది. ఏం లేదు, ఒక ఫస్ట్ కరోనా తర్వాత చేసాం, అది 3 years అయింది సాంగ్ షూట్ చేసి. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అప్పుడు స్టెప్పులు ఇప్పటి వరకు ఎలా ఉంటాయని ఒక చిన్న భయం ఉండేది. అంటే 3 years కదా, అప్డేట్ అవుతూ ఉంటాం కదా. సో ఇప్పటికి కూడా జనాలకి నచ్చి వాళ్ళందరూ హ్యాపీగా రెస్పాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే మీరు జైలుకి వెళ్ళొచ్చు, కొన్ని సాంగ్స్ ఒప్పుకున్నారు అని చేయకపోవడం జరిగింది కదా, అసలు ఏంటి, ఏం జరిగింది? పుష్ప 2 అంటే కుదరలేదు, అంతే చేయలే, అంతే కుదరలేదు, చేయలేదు అంతే. అది నేను ఎప్పుడు ఏం నమ్ముతాంటే ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ తింటాం. సో బన్నీ గారి గురించి వచ్చి క్వశ్చన్ అడుగుతాను. రోషన్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేశారు, మొన్న చాలా పెద్ద రచ్చ జరుగుతూ ఉంది, దాని మీద మీ కామెంట్ ఏంటి? మీకు ఏమనిపించింది? చూడండి, ఈ విషయాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఒక ముద్దాయి కాబట్టి, ఏమంటారు, నా మీద ఒక ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి, నా కేసు కోర్టులో ఉంది కాబట్టి, సో నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఏమంటారు, నాకు కోర్టు మీద, తర్వాత న్యాయస్థానం మీద, కోర్టు మీద నాకు నమ్మకం ఉంది. సో అందరికి మంచి జరగాలి. సరే మీరు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళక ముందు ఇండస్ట్రీలో మీకు మర్యాద ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సేమ్ ఉందండి, బాగుంది. సేమ్ గుండె మీద చేసుకుని చెప్పండి. గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, బాగుందండి. అసలు ఒకటి ఏంటంటే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్లో చూస్తున్నట్లయితే మొత్తం మాస్టర్ కంబ్యాక్ అని కామెంట్స్ అలాగే ఉంటాయి. సో ఫ్యాన్స్ ఉంది, ఒక మాట చెప్పండి. అంటే మీ మనసులో ఉన్నాను కదా, ఎప్పుడు బ్యాక్కి వెళ్ళలేదు, సో ముందుకే వెళ్ళాను. సో కమ్బ్యాక్ అనేది ఒక చిన్న ఈ గ్యాప్ వచ్చింది అంతే. థ్యాంక్ యూ. మీరు బయటకు వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారి దగ్గర నుంచి అంటే మీకు వచ్చిన బెస్ట్ మాట ఏంటి? ఆయన చెప్పింది, మీకు మాట ఇచ్చింది ఏంటి? నేను బయటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసి ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ, ఇది నాకు వేరే దాని గురించి ఏం మాట్లాడలేదు. సో రాగానే ఏమంటారు, హెల్తీగా ఉండు, కాన్సన్ట్రేట్ చేయి వర్క్ మీద, హ్యాపీగా ఏమంటారు, రిహార్సల్స్కి వెళ్ళు, ప్రాక్టీస్ చేయి, నువ్వు ఏమంటారు, ఏ ప్యాషన్తో ఉంటావో సాంగ్స్ విషయంలో కానీ ఏది కానీ అదే ప్యాషన్తో ఉండు. ఫస్ట్ అంటే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయి, స్ట్రాంగ్గా ఉండు అని చెప్పారు. తర్వాత బుచ్చిబాబు గారు సినిమాలో నాకు సాంగ్స్ చెప్పారు, నెక్స్ట్ ఇమీడియట్లీ చేద్దు కానీ అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ రామ్ చరణ్ సార్, సో నాకు అన్ని ప్లేసెస్లో నుంచి ఫోన్ వచ్చింది, చెప్పారు అందరూ, అంటే ఇండస్ట్రీ మొత్తం ఫోన్ వచ్చినాయి. చాలా సాంగ్స్ అంటే ఇంకా
ఉన్నాయి సాంగ్స్, బట్ అది పేర్లు తెలియదు, ఏ సినిమాలు ఏంటని తెలియదు. బట్ కంపెనీ నుంచి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అండ్ అన్ని ప్లేసెస్ నుంచి నాకు మంచి రెస్పాన్స్ మీన్స్ అంటే నేను ఏమన్నారంటే నాకు అసలు ఈ ఇష్యూ కూడా ఏమి లేనట్టుగానే మాట్లాడారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, మెయిన్గా కిడ్స్ అండ్ వైఫ్, వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పటికి ఎలా ఉందండి, ఏం మాత్రం మాట్లాడదు. అంటే లైక్ యాజ్ అ కిడ్స్ వాళ్ళు కొన్ని ఫేస్ చేసి ఉంటారు కదా, సో దాని గురించి ఏమైనా చెప్పదలుచుకుంటారా? అంటే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఫేస్ చేస్తున్నారు, దాని ఇంపాక్ట్ కిడ్స్ మీద పడుతుంది కదా, సో దాని గురించి ఏమైనా? అంటే చిన్న పసి మనసు కదా, సో అవి కొంచెం ఇబ్బంది. బట్ మా వైఫ్కి హ్యాట్స్ ఆఫ్. ఆమె ఎప్పుడు ఏ రోజు నా పిల్లలకి నేను ఫలానా దగ్గర వెళ్ళానని చెప్పి చెప్పలేదు. పిల్లలకి తెలీదు. మాస్టర్ గారిని ఒక మాట, మాస్టర్ గారు మీరు డ్యాన్సు ఆర్టిస్ట్ని బట్టి మీరు మూమెంట్లు ప్రిపేర్ చేస్తారు, అయితే మీరు ప్రిపేర్ చేసిన మూమెంట్లకి ఆర్టిస్టులు సెట్ చేస్తారు? అలా ఏం లేదు, సాంగ్ ఏమడిగితే అది ఇస్తాను సార్. సాంగ్ వెళ్ళినప్పుడు సాంగ్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ తగినట్టు మీరు క్రియేట్ చేస్తారు? లేదు సార్, అలా ఏం లేదు సార్. సాంగ్ వినంగానే ఏం అడుగుతుందో అలానే కంపోజ్ చేస్తాను సార్. దానికి తగ్గట్టు ఆర్టిస్టులు మోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ ఏ ఆర్టిస్ట్ చేసినా కానీ మీ గ్రేస్ ఈజీగా గుర్తుపట్టేస్తారు ఆడియన్స్. కొరియోగ్రఫీ చేశారు రీసెంట్గా రామ్ చరణ్ గారు చేసిన దానికి కూడా అలానే. ఎస్ అంటే నేను చెప్పాను కదా, సాంగ్ ఇప్పుడు ఆ సాంగ్ కాబట్టి బేసిక్లీ గేమ్ చేంజర్ సాంగ్ ఏదైతే ఉందో అది మా స్టైల్లో చేయలేదు. ఆ సాంగ్ ఏదైతే అడుగుతుందో ఆ విధంగానే కంపోజ్ చేసాం. అది ఆయనకి సెట్ అవుతుందా లేదా, నాకు సెట్ అవుతుందా లేదా, నాకు అరే బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వకపోతే నాకు పేరు వస్తుందో రాదో, ఇవన్నీ ఏం ఆలోచించలేదు. సాంగ్ సౌండింగ్ ఎలా ఉందో అలానే కంపోజ్ చేసి దానికంటూ ఏదైతే ఆ డ్యాన్స్ ప్రాపర్గా ఆడతారో, ఆ స్టైల్ ఎవరు ఆడతారో ఆ పిల్లల్ని కూడా నేను బాంబే నుంచి తీసుకుని వచ్చి మంచి సినిమా, చిన్న సినిమా తీసుకున్నప్పుడు 100% సార్. ఇప్పుడు పూణేలో ఒక సినిమా చేస్తున్నాను. సినిమా టైటిల్ పెట్టలేదు వాళ్ళు, వైజాగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్, సాంగ్ కూడా చాలా బాగుంది. సో వాళ్ళకి చేస్తున్నాను, ఇంకా మిగతా కూడా చేస్తుంటాను కానీ నా పేరు వేయను. వెనకాల నుండి నేను అన్నీ సెట్ చేసి నా అసిస్టెంట్లకి ఇచ్చేస్తాను. మీ పేరు వేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ కదా, మీ పేరు వేసుకుంటే వాళ్ళకి బిజినెస్ అడ్వాంటేజ్ అంటే కదా. 100% ఉంటుంది సార్. కొన్ని సినిమాలకి సాంగ్ డైరెక్టర్గా వేసుకుంటాను, కొరియోగ్రఫీ వాళ్ళకి పేరు పెట్టి నేను సాంగ్ డైరెక్టర్గా ఉంటాను. అంటే వాళ్ళ కష్టం కూడా ఉంటుంది దాంట్లో, వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి అది కూడా కొంచెం హెల్ప్, నేను జస్ట్ హెల్ప్. లైక్ నాకు ఇప్పుడు రౌడీ బేబీ సాంగ్లో ప్రభు మాస్టర్ సాంగ్ డైరెక్ట్ చేశారు, నన్ను కొరియోగ్రఫీ అవకాశం ఇచ్చారు. సో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను, ఆయన దగ్గర నేర్చుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.